సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి, సంఘం ఇంకా విస్తరించడానికి తండ్రి ప్రోత్సాహకరమైనటువంటి మీ యొక్క దివ్య వాక్కులు తండ్రి ఈ రాత్రి మీరు మాతో మాట్లాడి తండ్రి మమ్మల్ని బలపరచమని, ఇదిగో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడి విపరీ కుమారుడు యేసుక్రీస్తు గారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ఓకే దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ రాత్రి కాల సమయంలో చక్కగా ధ్యానం చేద్దాం. అందరూ కూడా మనసు పెట్టి మరి దేవుని యొక్క వాక్కులు వినాలని కోరుతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాలని ఒకసారి చదువుకుని మనం అందులో ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. అనుకుంటున్నారా? ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3-4 వచనాలు. ఓకే, నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఉన్న అందరూ బైబిల్ తెరిచి వాక్యాన్ని చూస్తూ జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. ఓకే, టైము 8:05 అయింది. కరెక్ట్గా రాజేష్ 9 గంటలతో మరి మనం ఈ యొక్క సమయాన్ని ముగించుకోవాలి కనుక మనకున్నటువంటి సమయంలో చక్కగా వాక్యాన్ని మరి మీరు మనసు పెట్టి వింటే, శ్రద్ధగా వింటే మరి నేను కూడా మీకు అర్థమయ్యేటట్టుగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మనందరి సహకారంతో మరి దేవుని యొక్క మాటలు మనం ఈ రాత్రికాల సమయంలో వెళ్తాము. వారు అనగా ఇక్కడ ఎవరంటే వారు అనగా దేవుణ్ణి ఎరిగినటువంటి జనాంగం. పైన చదివితే ఉంటుంది, సాతానును జయించి సాతానుకు లోబడకుండా ఎవరైతే దేవునికి లోబడి దేవునికి తమను తాము అప్పగించుకున్నటువంటి వారుగా ఉన్నారో, క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు, వారన్నమాట. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, మీ క్రియలు ఘనమైనవి. ఎవరి గురించి ఈ మాటలమ్మా? దేవాది దేవుడు. ఆయన ఎలాంటి వాడు? దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన ప్రభువు, దేవుడు, సర్వాధికారి. ఆయనకున్న అధికారం ఎంత గొప్పదంటే సర్వాధికారి. నీ క్రియలు ఘనమైనవి అంటే ఈ సర్వాధికారి అయినటువంటి ఈ దేవుడి యొక్క క్రియలు అనగా పనులు, దేవుడు చేసినటువంటి పనులు ఎలాంటివంటే ఇవి చాలా గొప్పవి, చాలా ఘనమైనవి. ఇంకా చెప్పాలంటే ఆశ్చర్యాన్ని కలిగించే పనులు దేవుడు చేసింది. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. నీవు మాత్రము పవిత్రుడము. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ మాటలన్నీ కూడా దేన్ని తెలియజేస్తున్నాయి అంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తాయి, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయమ్మా. అంటే మనందరి మనసులో కూడా దేవుడు అంటే ఎలాంటి భావన మనం కలిగి ఉండాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో మనం ఎరిగి ఉండాలి. ఆయన ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేశాడో, చేస్తున్నాడో ఎప్పుడు కూడా మన తలంపుల్లో ఉండాలి. ఎంత గొప్పగా దేవుడు కొనియాడుతున్నారు చూసారా? మనలాంటి వాళ్ళే వీళ్ళు. దేవుడిని ఇలాగ మనం కనపరచాలి. దేవుడి సన్నిధికి వచ్చినటువంటి మనం దేవుడిని ఇలాగ మనం స్తుతించాలన్నమాట. ఇలా స్తుతించాలి మనం.
ఓకే, ఇప్పుడు దీని అంతటి బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ అంటున్నాడు నీకు భయపడని వాడు ఎవడు? అది ప్రశ్న. నీకు భయపడని వాడెవడు అంటే దాని అర్థం ఏంటి? దేవుడికి ప్రతి మనిషి కూడా ఏం చేయాలమ్మా? భయపడాలి. భయపడాలి. అది మరి ఈ మనుషుల్లో ఎంతమంది దేవుడికి భయపడుతున్నారు? ఎంతమంది దేవుడికి భయపడుతున్నారు? ఇప్పుడు అక్కడ వాక్యం మాట్లాడుతుంది మనతోటి, వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, మనుషులందరూ నీకు భయపడాలి. ఎందుకు భయపడాలి? కారణం ఏంటంటే, పైన మనం చదువు ఆ చదివినటువంటి విషయాలన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవునికి మనం అందరము కూడా భయపడాలి. ఇందులో ఎలాంటి అనుమానము లేదు, ఎలాంటి సందేహము లేదు. ప్రతి మనిషి కూడా దేవుడికి భయపడవలసిందే. సముద్రం దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనం లోతైనటువంటి ఆ సముద్రాన్ని చూస్తే కాబట్టి మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? భయం కలుగుతుంది. మనం మామూలుగా ఒడ్డున ఉండి చూస్తే ఒక రకంగా ఉండొచ్చేమో కానీ, సముద్రం యొక్క లోపలికి వెళ్ళి చూడగలిగితే, అంటే ఈ షిప్పుల మీద కానీ వీటి మీద కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సముద్రంలో లోతైన స్థలాల్లో వచ్చేటటువంటి అలలు, ఆ బరువైనటువంటి ఓడను కూడా కదిలించేస్తూ ఉంటాయి. సముద్రపు అగాధ స్థలాలు అంటారు. అవి అత్యంత లోతైనటువంటి స్థలాలు. అలాంటి స్థలాలను మనం ఊహించుకున్నప్పుడు కానీ, వాటిని చూస్తున్నప్పుడు కానీ చాలా భయం కలుగుతుంది. అంత లోతైనటువంటి స్థలాలకి, అంటే అంత లోతైనటువంటి సముద్రాన్ని చూస్తుంటే మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. దాన్ని ఏమంటారంటే భయము అంటారు. భయపడని మనిషి ఉంటాడు. ఒక ఎత్తైనటువంటి ఒక శిఖరం మీదకి మనం తీసుకెళ్ళిపోతే, ఒక పర్వతం మీదకి తీసుకెళ్ళి మనం నిలబెడితే ఏం కలుగుతుంది చెప్పండి? భయం కలగదు. అంతెందుకు మనకు ఒక 4-5 అపార్ట్మెంట్లు పైకి తీసుకెళ్ళి మనల్ని అంచు కంటే నిలబెడితే మనం కంట్రోల్ చేసుకోలేము. మనం కాల్ వెళ్ళిపోతూ ఉంటాయి. అంతవరకు లైట్ హౌస్ ఉంది. మీరు ఎంతమంది లైట్ హౌస్ ఎక్కారమ్మా? ఇక్కడ ఎవరు లైట్ హౌస్ ఎక్కిన ఉన్నారా? కొంతమంది పైకి వెళ్ళిన తర్వాత గోడలలో పడుకుంటుంటారు. అంటే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. మనకు ఎత్తైనటువంటి స్థలానికి వెళ్ళేసరికి మనలో ఒక భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. చాలా మందికి విమానం ఎక్కడం అంటే భయం, చాలా మందికి పడవ మీద ప్రయాణం చేయడం అంటే భయం. కారణం ఏంటంటే ఆ స్థలాలు మనకు భయాన్ని పుట్టిస్తాయి. ఎత్తైనటువంటి స్థలాలు భయాన్ని పుట్టిస్తాయి. లోతైనటువంటి అగాధ స్థలాలు మనకు భయాన్ని పుట్టిస్తాయి. కాబట్టి భయం. మరి వీటిని కలిగించిన దేవుడు అంటే, ఈ స్థలాలు ఈ ప్రదేశాలను చూస్తే నీకు అంత భయం కలుగుతున్నప్పుడు, వాటిని కలిగించిన దేవుడు అంటే భయపడవా? భయపడవా? అగ్ని అంటే భయపడుతున్నావు. మరి అగ్నిని కలిగించిన దేవుడు అంటే భయపడవా? అంటే దేవుని యొక్క కార్యాలు మనిషికి అర్థమైతే, దేవుని యొక్క గొప్పతనం మనిషికి అర్థమైతే, మనిషి ఏం చేయాలట? దేవుడికి భయపడాలమ్మా. అప్పుడే మనం దేవుడిని ఆరాధించగలుగుతాం. అప్పుడే మనం దేవుడికి ప్రార్థన చేయగలుగుతాం. అప్పుడే మనం నిజమైనటువంటి దేవుడికి స్తుతి చేయగలుగుతాం. అందుకనే ఇది బైబిల్లో చిట్ట చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఈ వాక్యం మనకు దేన్ని తెలియజేస్తుందంటే, నువ్వు దేవునికి భయపడాలి.
ఎందుకు భయపడాలో కూడా అక్కడ దేవుడు రాయిస్తున్నాడు. ఎందుకు భయపడాలో కూడా రాయిస్తున్నాడు. ఒకసారి మనం పరిశీలించుకుంటే మన భయం ఉందా దేవుడికి? నిజంగా దేవుడు అంటే మనం భయపడుతున్నామా? భయపడుతూ బ్రతుకుతున్నామా మనం? లేకపోతే దేవుడు అంటే లెక్కలేనితనంగా ఉంటున్నామా? దేవుడు అంటే ఏదో ఒక చిన్నగా తీసుకుంటున్నావా? అది చాలా ప్రమాదం. అది చాలా ప్రమాదం. నువ్వు ప్రపంచంలో ఎవరికి భయపడకపోయినా పర్వాలేదు, కానీ దేవుడికి మాత్రం తప్పకుండా భయపడాలి. దావీదు అంటున్నాడు, నా అంతరింద్రియములను నీవే కలుగ చేసింది, నా తల్లి గర్భంలో నీవు నన్ను కలుగ చేసిన పెదవు చూడగా నాకు నాకు ఆనందం పడుతుంది అనలేదు. ఏం పడుతుంది? భయము, ఆశ్చర్యము. దేవుని యొక్క సృష్టి కార్యాలు మనం ఆలోచన చేస్తే దేవుడు అంటే మనకు భయం పుట్టాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే వీటన్నింటినీ దేవుడు ఎలా కలిగించడంలో ఉద్దేశం అసలు అదే. ఏది చెప్పండి. దేవుడంటే నువ్వు భయపడాలని అసలు ఆయన అలా చేసేది తెలుసా నీకు? వీటన్నిటిని ఎలా కలిగించడంలో అసలు కారణం ఏంటంటే దేవుడంటే నువ్వు భయపడాలని ఎలా చేశాడు దేవుడు. అసలు విషయం అది మనం గమనించవచ్చు. అంటే దేవుడు కూడా మనం భయపడాలని కోరుకుంటున్నాడా? చెప్పరా? మన పిల్లలు మనం అంటే భయపడాలని కోరుకుంటామా, లెక్క లేకుండా ప్రవర్తించాలని కోరుకుంటామా? తల్లిదండ్రులు అంటే పిల్లలు భయభక్తులు కలిగి ఉండాలని కోరుకుంటారా? తల్లిదండ్రులు లేదంటే నువ్వేంటే లేకపోతే నువ్వేంటి అన్నట్టుగా వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండాలని కోరుకుంటారు? చెప్పండి చెప్పండి. శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులుగా ఆఫ్టర్ వాళ్ళకు మనం వాళ్ళని కన్నా అంతే, వాళ్ళని పెంచుతున్నాం అంతే. అంతకు మించి మనం వాళ్ళని ఏం చేయట్లేదు. వాళ్ళని మనం నిర్మించలేదు. వాళ్ళ శరీరంలో ఏదైనా ఒక అవయవాన్ని మనం తయారు చేశాం? ఏం లేదు. దేవుడే అన్ని తయారు చేసి తల్లి గర్భంలో ఎవరు పెట్టాడు, వాళ్ళకు మనం జన్మనిచ్చాడు. అంతే కదా? వాళ్ళలో ఉన్న ఆత్మను కూడా దేవుడు ఇచ్చిందే కదా. ఆ ఎముకలు నిర్మించింది ఆయనే, ఆ కండరాలు నిర్మించింది ఆయనే, ఆ అవయవాలన్నీ చేసింది కూడా ఆయన హస్తాలే కదా. మరి ఆయన మనం భయపడాలని ఇంకెంతగా కోరుకుంటాడు ఆయన. ఆలోచించాలి. అందుకే ఇందాక చదువుకున్న వాక్యంలో 32వ అధ్యాయం దేవుడు, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. మంచి మాటలు. జాగ్రత్తగా ఉంది. రాత్రి చక్కటి వాతావరణంలో, ప్రశాంతమైనటువంటి ఇలాంటి వాతావరణంలో చక్కగా దేవుని మాట వినడం నిజంగా చాలా గొప్ప భాగ్యం, చాలా అదృష్టం. ఇది మనకి ఇది చిన్న విషయం కాదమ్మా. చాలా మందికి లేనటువంటి భాగ్యం ఇది. ప్రతిరోజు మీరు చక్కగా ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా మీ ఊళ్ళోనే, మీ ఇంటి దగ్గరే, ఎక్కడెక్కడ నుంచో వచ్చినటువంటి దైవజనుల ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి సంగతులు కాబట్టి మన ఆత్మను రక్షించి మన వృత్తి జీవాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేటటువంటి అమూల్యమైనటువంటి సంగతులు అలాగే వినగలగడం అంటే నిజంగా చాలా అదృష్టం. చాలా గొప్ప ధన్యులు మీరు, చాలా భాగ్యవంతులు మీరు. శాపదేశం రానంటది ఎవరితోటి? సొలొమోనుతోటి కదమ్మా. అయ్యా సొలొమోను, నిజంగా నీ చుట్టూ ఉండి ఎప్పుడు ఇక్కడ ఉండి నీ మాటలు వింటున్నటువంటి ఇక్కడ మీ ప్రజలు ఎంత ధన్యులు, వాళ్ళ భాగ్యము ఎంత గొప్పది అన్నప్పుడు ఎవరు? శాపదేశం రాని. కేవలం సొలొమోను యొక్క జ్ఞానం గురించి అంత గొప్పగా మాట్లాడితే యేసుక్రీస్తు అంటారు, నేను సొలొమోను కంటే గొప్పవాడిని. ఆ గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు గారి యొక్క మాటలు వినడం ఇంకెంత గొప్ప భాగ్యం మనకి. ఆ మాటలే కదా ఈరోజు మనం ఇప్పుడు మనం వింటున్నాం. మీరు ప్రతిరోజు వింటాం అదే కదా. గొప్ప భాగ్యవంతులు మనం, ధన్యులు మనం. ఓకే, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 39వ వచనం. మరియు వారికి వారి కుమారులకు
మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును. ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది, సౌండ్ వస్తుంది. జాగ్రత్తగా వాక్యాన్ని పిల్లలు అమ్మా, పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు, చాలా సంతోషం. వాళ్ళు కూడా చక్కగా వింటున్నారు వాక్యాన్ని, పిల్లలు కూడా అలా కూర్చోబెడుతున్నారంటే అది నిజంగా చాలా గొప్ప సంగతి. ఓకేమ్మా, మీరు ఇప్పుడు జాగ్రత్తగా మనసు పెట్టండి, అక్కడ ఆ వాక్యం మీద మనసు పెట్టండి. మరియు వారికి వారి కుమారులకు మేలు కలుగుటకై. అమ్మ, ఏం కలుగుటకై? మేలు కలుగుటకై. మేలు కలుగుటకై ఎవరికి? వారికి. ఎవరు వారు అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రపంచం. రాబోయే కాలంలో దేవుడు జరిగించే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుతోటే, కానీ ఇది రాబోయే కాలంలో. ఓకే, క్రీస్తు గారి ద్వారా జరగబోయేదాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, మేలు కలుగుటకై. ఏం కలుగుటకై? మేలు కలుగుటకై వారు. అమ్మా, నిత్యము అంటే ఎప్పుడు? ఏం చేయాలి? ఎవరికి? అది నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును. ఎవరన్నారు ఈ మాటలు? నేను దయచేస్తానన్నారు. ఎవరు? దేవుడే కదా. ఏం దయచేస్తారట ఆయన? నిత్యము మనము ఆయనకు భయపడినట్లు. నిత్యము మనము ఆయనకు భయపడినట్లు ఆయన మనకి ఏక హృదయాన్ని ఏక మార్గమును. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది చెప్పండి? దేవుడి మనసులో ఏముంది? దేవుడి మనసులో మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఆయన భయపడాలని కోరుకుంటున్నాడా, భయపడకూడదని కోరుకుంటున్నాడా? అదే కదా మనం. ఆయన మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా. అసలు సృష్టికర్త మన తండ్రి ఇవన్నీ చేసినటువంటి దేవుడు మనసులో ఏముంది? అసలు ఏం కోరుకుంది అంటే ఆయన చెప్తున్నాడు ఇక్కడ, మనందరం ఆయన పిల్లలైన వారు అందరూ కూడా ఏం చేయాలంటే అమ్మా, అప్పుడప్పుడు అయినా సరే నాకు భయపడాలి అన్నాడు. నిత్యము భయపడాలన్నాడు. నిత్యము భయపడాలి. నిత్యము అంటే ప్రతి క్షణము, అంతే కదా, ప్రతి క్షణము. కానీ చాలా మంది భయపడతారు చెప్పిన అక్కడ మెట్లు దాటి లోపల అడుగు పెడుతూ కొంచెం భయం వస్తుంది. మళ్ళా మెట్లు బయటికి వెళ్ళిపోయామంటే మళ్ళా రిలీఫ్ వచ్చేస్తున్నాం. ఇంటికి వెళ్ళామంటే ఇంకా అసలు లేదు, రోడ్డు మీదకి వెళ్ళామంటే మన ఇష్టం. ఏం చేయాలంట? నిత్యము. ఎందుకు నిత్యము భయపడాలన్నాడు దేవుడు? ఎందుకు నిత్యము భయపడాలన్నాడండి దేవుడు? ఎందుకంటే దీనివల్ల చాలా మేలులు ఉన్నాయి. నిత్యము దేవుడు మనల్ని భయపడుతూ బ్రతకమన్నాడు అంటే దానివల్ల మనకి చాలా మేలు ఉన్నదని అర్థం. నిత్యము దేవుడు భయపడేవాడు ఎలా ఉంటాడమ్మా? నిత్యము దేవుడికి భయపడే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి చెప్పండి? అస్తమాను పాపం చేస్తూ ఉంటాడా? అస్తమాను పొరపాటు చేస్తూ ఉంటాడా? అస్తమాను తప్పుదాలు చేస్తూ ఉంటాడా? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? అస్తమాను బూతులు మాట్లాడుతూ ఉంటాడా? నిత్యము భయపడతా ఉండేవాడు చెప్పండి. అస్తమాను కోపడుతూ ఉంటాడా? ఎవరికి? అప్పుడప్పుడు ఆనందం మానేస్తూ ఉంటాడా? చెప్పండి. నిత్యము భయపడుతున్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా చాలా భక్తిపరుడుగా, విశ్వాసిగా ఉంటాడు. దేవుని విషయంలో శ్రద్ధ కలిగి ఉంటాడు. దేవుడి కొరకు ఉన్నతంగా బ్రతుకుతూ ఉంటాడు. జాగ్రత్త పాటిస్తాడు. అందుకనే దేవుడు ఏమంటే
ఏం కోరుకోమంటే వారు నిత్యము నాకు భయపడినట్లు వారికి నేను ఏక హృదయాన్ని ఏక మార్గాన్ని దయచేస్తాను అన్నాడు. అలాంటి హృదయం కలిగిన వారుగా మనం ఉండాలి. అలాంటి హృదయం దేవుని పట్ల భయం కలిగినటువంటి హృదయంగానే హృదయం ఉండాలి. దేవుని పట్ల భయం కలిగినటువంటిదిగా నీ మార్గం ఉండాలి. అమ్మ వింటారా మాట లేదా? ఎవరో భయం గురించి ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ అసలు భయం లేకుండా ఉంటే ఏమండి, కనీసం కరెంట్ దగ్గర ఉన్నప్పుడైనా భయపడకపోతే ఆలోచించండి. ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే మనుషులుగా మనం కొన్ని అలవాట్లలో ఉండిపోతాం, వాటి నుంచి మనం బయటకు రావాలి. ఓకే, ఇంకా ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం భయపడటం వల్ల ఏంటిది అంటే పైన అంటున్నాడు ఒక మంచి మాట. దాని ప్రారంభంలోనే 39వ అధ్యాయం ప్రారంభంలోనే ఏముంది? వారికి వారి కుమారులకును. అంటే ఇప్పుడు మనం మేలు కలగాలనుకుంటున్నామా కీడు కలగాలనుకుంటున్నామా చెప్పండి. మేలేనా కీడొద్దా చెప్పండి. మనకు మేలే కావాలా కీడొద్దా చెప్పండి. నాకు కీడు కూడా కావాలని అన్న వాళ్ళు ఎవరంటే చేయండి. ఎవరు కూడా ఏం కోరుకోరు చెప్పండి. కీడు జరగాలని ఎవరు కూడా కోరుకోరు. మేలు కావాలని కోరుకుంటున్నాం, మంచిదే. మరి మేలు జరగాలి అంటే ఏం చేయాలట? అది ఎప్పుడు నిత్యము నువ్వు భయపడుతూ దేవుడికి బ్రతికితేనే నీకేం జరుగుతుందట? మేలు జరుగుతుంది. లేదండి మాకు ఎప్పుడు మేలు జరగట్లేదని అంటున్నామంటే మనం దేవుడికి నిత్యము భయపడలేదు అంతే కదా. తేడా అక్కడ వస్తుంది. తర్వాత మాట్లాడుతుంది 40 వచనం ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనం. నేను వారికి మేలు చేయుట. అమ్మ ఏంటంటది? మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను నేను వారితో చేస్తున్నా. నిత్యమైన నిబంధన ఇది. ఏంటంటది? ఏంటది? నేను మేలు చేయుట మానను. ఎప్పుడు మేలు చేస్తానే ఉండేటటువంటి ఒక నిబంధనను చేస్తున్నాను. తర్వాత ఇది జరగాలి అంటే వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదను. ఇక్కడ బాగా ఆలోచించాలి. దేవుడు ఏమంటున్నాడు? ఏమని నిబంధన చేస్తానన్నాడు మనతోటి? ఏమి నిబంధన చేస్తానన్నాడు మనతో చెప్పండి. నేను మేలు చేయుట మానను. ఎవరికి? ఎవరికమ్మా? మనకే. ఏమన్నాడు దేవుడు? మేలు చేయుట మానను. బాగుందా బాగోలేదు? ఇది మాట బాగుందా బాగోలేదా? చాలా బాగుంది. మేలు చేయుట నేను మానకుండా ఉండాలి అంటే నిబంధన అంటే ఇటు అటు ఎదురు జరగాలి. అటు ఉండాలి ఇటు ఉండాలి కదా. మనం కూడా ఏదో ఒకటి చేయాలి. ఆ నిబంధనకు మనం వారసం అవ్వాలి అంటే మన నుంచి కూడా ఏదో ఒకటి ఉండాలి. ఏముండాలట? మన హృదయములలో భయభక్తులు ఉండాలి. ఎక్కడ కూడా భయం. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తేనండి, ఈ భయం అనే విషయం అంతా చూసారంటే చాలా ప్రాముఖ్యమైన విషయంగా కనపడుతుంది మన బైబిల్. అసలు అది లేకపోవడమే పెద్ద సమస్య. అమ్మా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని, తరాన్ని మనం ఒకసారి చూద్దాం. నిజం చెప్తాం. ఈరోజు ఒకప్పుడు ఉన్నటువంటి ప్రజలకి ఇప్పటికి తేడా గమనిస్తే పిల్లలకి తల్లిదండ్రుల మీద భయం తగ్గిందా పెరిగిందా? చెప్పాలి చెప్పాలి. నిజమేనా? ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి టీచర్ల మీద భయం తగ్గిందా పెరిగిందా? అమ్మా నిజమంటారా? నిజమేనా? మొన్న మీరు న్యూస్లో చూసారో లేదో కానీ ఒక స్కూల్లో టీచరు
ఒక అమ్మాయి సెల్ ఫోన్ ఉపయోగిస్తుందని చెప్పేసి సెల్ ఫోన్ తీసుకుంటే మేడం గారు ఏం చేశారు? అమ్మ ఏంటి చెప్పించి కొట్టిందంట. ఎవరు? టీచరా? స్టూడెంట్. ఎవరిని? సరే, ఎంత భయం ఉందో పిల్లలకి. పిల్లలకి టీచర్ల మీద ఎంత భయం ఉందో మనకు అర్థమవుతుంది కదా. సరే, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇది ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి నిత్యం. తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. సెల్ ఫోన్ ఇవ్వడం లేదని తల్లి చెప్పేసిన న్యూస్ చదువుతున్నారు. తల్లి సెల్ ఫోన్ ఇవ్వలేదని తలకే పాలు కూడా వేసాడు. ఏ స్థాయిలోకి నేటి తరం వెళ్ళిపోతుందో చూడండి. తల్లిదండ్రులకి, మనుషులకి, టీచర్లకి భయపడబడే దేవుడికి ఏం భయపడతాడు చెప్పండి. అసలు భయపడతాడా? దేవుడు అంటే అస్సలు భయం లేదు. ఇదే అత్యంత ప్రమాదకరం. ఇది సమాజానికి అత్యంత ప్రమాదకరం. ఏంటంటే దేవుడి పట్ల భయం లేనటువంటి ఏ కుటుంబం అయినా అది ప్రమాదంలో ఉంది. దేవుడంటే భయపడని ఏ వ్యక్తి అయినా అతను ప్రమాదంలో ఉన్నాడు. దేవుడంటే భయపడని ఏ సంఘమైనా అది ప్రమాదంలో ఉంది. ఇది చిన్న విషయం కాదు. దేవుడు అంటున్నాడు, మీరు నిత్యము నా పట్ల భయము కలిగి ఉండాలి. కారణం ఏంటంటే నేను మీకు ఎల్లప్పుడూ కూడా నేను చేయాలనుకుంటున్నానయ్యా. ఊరికి నేను మిమ్మల్ని భయభక్తులు కలిగి ఉండమని నేను చెప్పట్లేదు. అవసరం లేదా? మీకు వేడక్కర్లేదా? నా సహాయం మీకు అక్కర్లేదా? నా రక్షణ మీకు అక్కర్లేదా? అది కావాలి అంటే మీరు ఒకటి అలవాటు చేసుకోండి. మీరు నిత్యము నా పట్ల భయం కలిగి ఉండండి. ఇంకా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఇక్కడ ఒక్కొక్క విషయం కూడా ఉంది. ఏంటంటే లాస్ట్లో చూడండి, మనం ఆ 40వ వచనం లాస్ట్లో చూడండి ఏమంటాడు? చదవండమ్మా. అక్కడ అయిపోతారండి. పూర్తి చదవండి. అది భయభక్తులు, అది మీరు పుట్టించుకోండి, మీ ఇష్టం అంటలేదు, మీకు వదిలేస్తాను అంటలేదు. ఏమన్నాడు? భయభక్తులు నేను పుట్టిస్తాను. అంటే దాని అర్థం ఏంటి? నాకు ఎలా భయపడాలో నేను మీకు నేర్పిస్తాను. అది పిల్లలు బుక్ ఇచ్చేసి వాళ్ళకి ఏమి రాదు. చిన్నపిల్లలకి బుక్ ఇచ్చేసి నువ్వు చదివేసుకోవాలని నేర్చేసుకోవాలని వచ్చేస్తుంది. ఒక స్లేట్ ఇచ్చేసి స్లేట్ పెన్సిల్ ఇచ్చేసి రాసేసుకోవాలని వచ్చేస్తుందా? ఏం చేయాలి? నేర్పించాలి. తల్లిదండ్రులుగా మన బాధ్యత. దేవుడు కూడా మీరు భయభక్తులు కలిగి ఉండాలని చెప్పి వదిలేసే దేవుడు కాదైనా. ఆయన మరొక బాధ్యత కూడా తీసుకున్నాడు. ఏంటంటే భయభక్తులు ఒకవేళ నీకు తెలియకపోతే, నీకు చేత కాకపోతే నేను పుట్టిస్తాను, నేను నేర్పిస్తాను. బైబిల్లో నుండి ఆలోచిస్తే బైబిల్లో భక్తుడు అని పిలువబడినటువంటి ఎవరి జీవితంలోకి వెళ్ళినా వాళ్ళ జీవితంలో మంచి లక్షణం మనకు కనిపిస్తుంది. ఏంటంటే అతను లేదా ఆమె దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు అన్నటువంటి విషయం మనకు కనిపిస్తుంది. దేవుడికి భయపడినటువంటి ఎవరు కూడా దేవుడికి ఎప్పుడు కూడా భక్తుడు కాలేదు. అది మనలో ఉన్నటువంటి ఒక మంచి గుణం. ఈ భూమి మీద ఉన్నటువంటి లోహాలన్నింటిలో కన్నా అత్యంత విలువైనటువంటి లోహం ఏదమ్మా? చెప్పండి. బంగారం. నిజమేనా? అవును. అన్నిటికంటే అత్యంత విలువైనటువంటి లోహం బంగారం. ఎందుకు దానికి అంత విలువ వచ్చింది? అది జస్ట్ ఎలా అంటే ఇరిగిపోతుంది. అవును కదా అమ్మా? ఇరిగిపోద్దా? అవునంటారా? బంగారానికి ఎందుకు అంత ప్రత్యేకత? దాంట్లో ఏదో ఒక గొప్ప గుణం ఉంటేనే తప్ప దానికి ప్రత్యేకత ఉండదు. మల్లెపూ అంటే అందరికి ఇష్టం. కారణం ఏంటి?
దాని వాసన అంటే ఎవరికి పడదు, అవును కదా. అదొక మంచి సువాసన కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని ఇష్టపడుతున్నాము. దాని గుణం అది. ఆ సువాసన అనే గుణమే దానికి లేదనుకోండి, దాన్ని మనం పట్టించుకోం. బంగారు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే అది తొందరగా విరిగిపోయేటటువంటి గుణం ఉండదు. దాన్ని ఎంత సున్నితమైనటువంటి వస్తువుగా చేసినా కూడా చక్కగా అంత మెత్తదనం కలిగినటువంటి గుణం ఉన్న దానికి. అందుకే ఆ గోల్డ్ స్మిత్ అంటారు కదా, కంసాలి, దాంతో ఎలాంటి డిజైన్స్ తయారు చేస్తారు చూడండి. కారణం ఏంటంటే కంసాల గొప్పతనం కాదు అది, ఆ బంగారానికి ఉన్న స్వభావం అది. అంత చక్కటి గుణం ఉంటుంది అది. అందుకే దానికి అంత విలువ వచ్చింది. వజ్రానికి దానికి ఉన్నటువంటి విలువ ఏంటి చెప్పడం? అబ్బో, అది చాలా కఠినమైంది, అంటే చాలా దృఢమైనటువంటి స్వభావం ఉంది దానికి. అంతేకాకుండా అది చక్కగా మెరిసేటటువంటి స్వభావం ఉంది. దానివల్ల దాంట్లో విలువ వచ్చింది. మరి మనకే గుణం ఉంటే మనకు విలువ వస్తుంది. ఏ గుణం ఉండకూడదా చెప్పండి? ఏ గుణం ఉంటే మనకు విలువ వస్తుందమ్మా? మనలో కూడా కొన్ని మంచి గుణాలు ఉండాలి. అప్పుడే దేవుని దృష్టిలో నువ్వు విలువైన వాడవుగా ఉంటావు, విలువైన దానవుగా ఉంటావు. అందులో ఒక గుణం ఏంటంటే భయం. యేసుక్రీస్తు అంతటా ఆయన కూడా మనం ఎబ్రిపత్రికలో చదువుకుంటాము. ఆయన భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నందువలన అంగీకరింపబడ్డాడు. భయం లేకపోతే ఆయన కూడా దేవుడికి ఇష్టడు కాదు. అంటే మీలో భయము అనేటటువంటి గుణం తప్పకుండా ఉండాలి, తప్పకుండా ఉండాలి. నోవహుకి దేవుడు అంటే భయం ఉందా? ఉందా లేదా? అక్కడ అంటాడు ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో, నోవహు దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్నందువలన తన ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధపరచుకున్నాడట. తన ఇంటి వారి కొరకు అంత పెద్ద ఓడను సిద్ధపరచుకోవడానికి కారణం ఏంటంట? దేవుడి పట్ల భయము కలిగి ఉండడాన్ని బట్టి. దేవుడు చెప్పాడు కదా, జలప్రలయం వస్తుందన్నాడు కదా, వస్తుంది. ఎందుకంటే దేవుడు రప్పించగలడు. ప్రపంచానంతటిని, పర్వతాలను కూడా ముంచేటంతా నీకు రప్పిస్తాడా? అవును, రప్పిస్తాడు. నమ్మాడు, భయపడ్డాడు. ఆ జలప్రలయంలో నేను మునిగిపోకుండా ఉండడానికి అతను ఓడ తయారు చేసుకున్నాడు. దేవుడు అంటున్నారు, నోహులే ఉంది దేవుడంటే భయం, భయం ఉంది. నువ్వు కూడా, మనకు కూడా భయం లేకుండా మన ఆత్మను మనం రక్షించుకోవాలి. భయం లేకుండా మనం పరలోకానికి చేరుకోలేము. దేవుడు అంటున్నారు, యేసుక్రీస్తు గారు మళ్ళా తిరిగి వస్తానన్నాడు. భయపడుతూ బ్రతకాలి మనం. ఆయన వచ్చేస్తే నా పరిస్థితి ఏంటి, నా ఆత్మ పరిస్థితి ఏంటి? ఉందా నీలో భయం? ఎప్పుడు చూద్దాం అనుకుంటున్నావా? చాలా పొరపడుతుంది, చాలా పొరపాటు. అబ్రహాంతో అన్నాడు దేవుడు, ఇదిగో అబ్రహాం. ఏం చేస్తున్నాడు అబ్రహాం? కాబట్టి దేవుడు తనకు ఒక్కడే అయినటువంటి ఆ యొక్క కుమారుడిని తనకు దహన బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాం మోరు మాట్లాడకుండా ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ పర్వతం, ఏం పర్వతం అది? మోరియా తీసుకెళ్ళాడు. కత్తెత్తాడు, కత్తి దించుతున్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, అబ్రహాం ఆగు, నీకు ఒక్కడే అయి ఉన్నటువంటి నీ కుమారుని నాకు ఇవ్వడానికి నువ్వు వెలు తీయలేదు. కారణం 22వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. టైం చాలా స్పీడ్గా పరిగెడుతుంది. మరియు నీవు నా మాట ఏమన్నావు? నా మాట ఏం చేసావు అమ్మా? దేవుని మాట ఏం చేయాలి మనం? వినాలి. దేవుని యొక్క మాట ఏం చేయాలి మనం? అందరం వినాలి. ఎవరు వింటారు చెప్పండి? దేవుడు అంటే భయం ఉన్న వాళ్ళు వింటారు. నువ్వు వింటలేదంటే దేవుడు అంటే భయం లేదు నీకు. నిజం. అబ్రహాముతో అంటున్నాడు చదవండి తర్వాత. అదే
వచ్చిన చెప్పిన ప్రసంగం 22 అధ్యాయము 22 అధ్యాయం 12 వచ్చింది. సారీ, అప్పుడు ఆయన 12 వచ్చిన 22 అధ్యాయం 12 వచ్చింది. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతను ఏమీ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుడు నాకీయ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని, నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అబ్రహాం. వెరీ గుడ్, నాకు నచ్చావు. ఎందుకంటే నేనంటే నీకేముంది? భయం. ఈరోజు ప్రపంచంలో ఎంతో మందికి లేదు, అదే నీకుంది. చాలా మంది ఉన్నట్టు యాక్ట్ చేస్తారంటే వద్దు, నటనొద్దాం. నటించే టైం అయిపోయింది. నటనకు మనిషి అలవాటు పడ్డా చాలా ప్రమాదం. చాలా ఖచ్చితంగా చెప్తాను ఈ మధ్య. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులలో ఎక్కువ మంది చేస్తున్న పని ఏంటంటే ఈరోజు నటన. నటన భక్తిగా నటిస్తావు, నీకే నష్టం. విశ్వాసం ఉన్నట్టుగా నటిస్తావు, నీకే నష్టం. నటించడానికి కనుక నువ్వు అలవాటు పడ్డావా, అది నీ జీవితానికి చాలా నష్టం. పిల్లలు పుస్తకం పట్టుకుని చదువుతున్నట్టుగా నటిస్తున్నారు అనుకోండి, ఏం తెలుస్తుంది? పుస్తకం పట్టు కూర్చుంటాడు, వాడు ఏం చదువుతున్నాడు మనకి ఏం తెలియదు. చక్కగా శ్రద్ధగా కూర్చుంటాడు పుస్తకం తెలియదు, అదే కనబడుతుంది. ఏముండాలి ఆ పిల్లలు మనసులో ఏముండాలి? నేను నటించకూడదు, ఏం చేయాలి? చదవాలి, చదవాలి, చదవాలి. భక్తిలో నటించకూడదు, చాలా ప్రమాదం అది. అబ్రహాం, నాకు నచ్చావయ్యా, నువ్వు భయపడుతున్నట్టుగా నాకు అర్థమైపోయింది. అదే కోరుకున్నాను, అదే కోరుకుంటున్నాను నేను ప్రతి మనిషిలో. ఇందాక ఇర్మియా గ్రంథంలో అదే చదువుతాను. నిత్యము మీరు నాకు భయపడాలి. నేను మీకేం చేస్తాను? మేలు చేస్తాను. అబ్రహాముకు మేలు చేశాడా లేదా? అబ్రహాముకు మేలు చేశాడా లేదా? నోహుకు మేలు చేశాడా లేదా? మేలు చేశాడు. యోసేపు అంటున్నాడు ఎవరితోటి? తన అన్నలతో అంటున్నాడు. ఏమని? నేను దేవునికి భయపడువాడను. ఉందామాట 42 అధ్యాయం ఆదికాండ గ్రంథం 18 వచ్చిన స్పీడ్గా 42 అధ్యాయం 18 వచ్చిన. 3వ దినమున యోసేపు వారిని చూచి, ఎవరిని చూచి? తన అన్నలు. ఎలాంటి వాళ్ళు తన అన్నలు? యోసేపు అన్నలు ఎలాంటి వాళ్ళండి? మాట్లాడండి. చాలా మంచి అన్నలు, అవునా కాదా? ఎందుకని? కపట సహోదరులు వీళ్ళు. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి కూడా చెడ్డ పనులు చేసేవారు. యాకోబు తెలియకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు. ఇది చూసినటువంటి యోసేపు చాలా బాధపడేవాడు. ఇదేంటి నాన్న ఎలా చేస్తున్నారు, నాన్న ఎలా మోసం చేస్తారండి అని వారు చెడుతనం గురించి యాకోబు చెప్పేవాడట. అంటే యోసేపు చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు? అన్నలు చెడుగా ఉంటుంటే యోసేపు ఎలా ఉన్నాడు? మంచివాడుగా ఉన్నాడు. పాపం దేవుడంటే భయం కలిగి ఉన్నాడు యోసేపు చిన్నప్పటి నుంచి. అందుకనే అన్నలు యోసేపు మీద చెప్పాలి పగపట్టారండి. ఈ పగ అనేది ఎవరి పడతారో తెలుసా మీకు? లోకంలో ఎక్కువగా పగకు ప్రతీకారానికి గురయ్యేది ఎవరు చెప్పండి? మంచివాళ్ళు, నీతిగా బ్రతికే వాళ్ళు, సత్యాన్ని అనుసరించే వాళ్ళు. అవునా కదా? నేను రహస్యాలు ఏమని చెప్తానండి, లోకంలో ఎప్పుడు జరిగింది. యోసేపు అన్నాడు తన అన్నలతోటి ఏమని? 42 అధ్యాయము ఆదికాండము 18 వచనం. వారిని చూచి
మీరు ఏమనుకున్నారు? కంగారు పడిపోతున్నారేమో. ఏది? నేను మిమ్మల్ని చంపేస్తాను. చంపేసే అవకాశం ఇచ్చిందా లేదా యోసేపుకి? అసలు అడిగేవాడు ఇంకా అడిగేవాడు. అసలు ఎంత కోపం పెంచుకోవాలి చెప్పండి యోసేపు చేసి. మరి చిన్నతనంలోనే తండ్రికి దూరం అయిపోయాడు. పాపం పరాయి దేశంలో కాబట్టి బానిస బ్రతికేటటువంటి పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? అన్నల వల్ల వచ్చిందండి. జైలు శిక్ష అనుభవించే పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందండి? అన్నల వల్ల వచ్చిందండి. నిత్యము కూడా రగిలిపోయేవాడుగా ఉండాలి యోసేపు. నిజంగా ఈ నా అన్నలు ఎంత నన్ను బాధ పెట్టారు. నిజంగా వాళ్ళు గనక నా కంటికి కనబడితే ఏం చేస్తాను అనుకోవాలి కదండి యోసేపు. నిజంగా ఎంత మంచివాడు. నిజంగా దేవుడు పెట్టి ఎవరైనా సరే ఎలాగే ఉంటారండి ఈ విషయంలో. పాపం ఉండకూడదండి క్రైస్తవులకి, ప్రతీకారం ఉండకూడదండి క్రైస్తవులకి, కక్షలు ఉండకూడదండి క్రైస్తవులకి. కానీ నిజంగా దురదృష్టం ఏంటంటే అసలు ఇవన్నీ క్రైస్తవులనే కనబడుతున్నాయి. నిజం అవునా కదా? అసలు ఇవన్నీ క్రైస్తవుల్లో ఒక సేవకుడు మరో సేవకుడికి కనబడతారు, ఒక సంఘానికి మరొక సంఘానికి కనబడుతుంది. ఒక సంఘం బాగా అభివృద్ధి చెందుతుంటే పక్కడు ఎలాగా అడగొట్టాలని వస్తుంది. ఒక సేవకుడు బాగా వాక్యం చెప్తాడు అనుకోండి, అక్క సేవకుడు రగిలిపోతాడండి కోపం. నిజమండి. చాలా దారుణంగా ఉంటారు క్రైస్తవులు. మీరు ఏమనుకుంటున్నారు? కపట సహోదరుల వల్ల నేను అనుభవించాను అన్నట్టు పోదు. ఎక్కడి నుంచో బయట ఎవ్వరూ మనకు హాని చేయరండి. వాళ్ళు భయపడతారు. ఎందుకంటే వాళ్ళు దేవుని పెట్టడానికి వీళ్ళు జోలికి వెళ్ళిపోతారు. అసలు భయం అంటూ వదిలేసాడు ఎవడంటే ఇక్కడ వచ్చాడు క్రైస్తవుడిగా ఉంటారని కొంతమంది పేరు చెప్పుకుని వాళ్ళు చాలా దౌర్భాగ్యులు అంటారు. అది ఎంతటి దానికి ఏం తెలియదు. నిజం. కాబట్టి యోసేపు ఈ మాటలు చెప్తున్నాడండి. ఏమని చదవడం? నేను దేవునికి భయపడువాడు. అందుకనే యోసేపు జీవితం ఎంత చక్కగా ఉందండి. ఏమండి? పోతీఫరు భార్యతో ఏమంటున్నాడు యోసేపు? ఎంత ఘోరమైన దుష్కార్యానికి నేను ఒడిగట్టను. ఏ పాపం? కారణం ఏంటి చెప్పండి? దేవుడికి నేను దేవుడికి భయపడేవాడి. నేను ఎవరు చూడలేదు కదా, ఏం జరుగుతుందిలే అనుకుంటా చాలా. అందుకేనండి దేవుడికి నిత్యము భయపడేవాడు ఎక్కడున్నా వాడు పాపము చేయడం. నటించేవాడు ఎవరు లేదు కాబట్టి నష్టం. అందుకని దేవుడు భయపడు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు నిత్యము కనుక నా పక్క భయభక్తులు కలిగి ఉన్నావా నీకు నేను మేలు చేస్తూనే. యోసేపు మేలు జరిగిందా లేదా? నిజంగా యోసేపు ఆ తర్వాత కాలం అంత గొప్పపడింది. అంటే దేవుడి పట్ల భయం కలిగి ఉంటే మన స్థితి అంత గొప్పగా వెళ్ళిపోతుంది. అవును, నిజం. దేవుడి పట్ల మనం భయభక్తులు కలిగి ఉండటం వల్ల చాలా లాభం ఉన్నదన్నటువంటి సంగతి ఇక్కడ మనం గమనించాలి. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 86వ అధ్యాయం పుచ్చమంతలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ సోదరులకు విశ్వాసులకు దేవుడి పక్షంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడి ప్రకారం దేవుని పట్ల మనం అందరం కూడా ఏం కలిగి ఉండాలన్నా? భయం కలిగి ఉండడం. అదే చాలా మంచిది. మీ జీవితానికి మంచిది, మీ కుటుంబానికి మంచిది, మీ సంఘానికి మంచిది. అలవాటు చేసుకున్నాం మనం, ఇది నేర్చుకున్నాం మనం. దేవుడు అంటున్నాడు, ఆయనకి తెలియదా? నేనే నేర్పిస్తాను నీకు. ఎలా నేర్పిస్తాడో మనకు ముందుకెళ్దాం, ముందు మాట్లాడుకున్నాం. కీర్తనలో 86వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలగజేయము. రెండు కోరికలు కోరుతున్నాడంటే ఇక్కడ ఒక
భక్తుడు 2 కోరికలు దేవుడు అడుగుతున్నాడు, దేవుడు బ్రతిమాలుతున్నాడు. ఎవరైనా వెరీ గుడ్. ప్రారంభంలో రాసినటువంటి ఏంటది? దావీదు గారు, దావీదు కీర్తన 42వ అధ్యాయం ప్రారంభంలోనే ఇదేంటట అమ్మా? వెంటనే చాలా మంది వింటలేదా? దావీదు కీర్తన. ఇప్పుడు మనం చదివింది ఏంటది అంటే దావీదు గారి ప్రసంగం కాదు, దావీదు గారి యొక్క ప్రార్థనది. 6వ వచనం చదవండి. 86వ అధ్యాయము 6వ వచనం. యెహోవా నా ప్రార్థనకు చెవియొక్కుము. ఎవరు చేస్తున్నారు ప్రార్థన? తెలుసు కదా మీకు అందరికీ. దావీదు గారు మనకు అందరికీ తెలుసు కదా, పరిచయమే కదా. దావీదు గారు దేవుడికి ప్రార్థన చేశాడా? మనం చేస్తున్నామా? దావీదు గారు ఏమని ప్రార్థన చేశాడంటే ఏమడుగుతున్నాడట? ఎంత మంచి ప్రార్థన అండి ఇది! ఎంత మంచి ప్రార్థన అండి ఇది! ప్రార్థన కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి. చాలా మందికి ప్రార్థన అంటే ఏం తెలుసండి? కేవలము మన అవసరతలు మాత్రమే అడగడం తెలుసండి. అసలు మనం చేయవలసినటువంటి గొప్ప ప్రార్థన ఏదైనా ఉందంటే నీ ప్రార్థన చూడండి. ఏమడుగుతున్నాడు దేవుడిని? యెహోవా నేను నిత్య సత్యము అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు నువ్వు బోధించయ్య. నాకు ఏంటది? ఏం బోధాలి? సత్యమును అనుసరించి నేను నడుచుకోవాలి. ఇది అవసరమా? చాలా మంది ఈ రోజు క్రైస్తవులు అనుకుంటున్న వాళ్ళు ఇక్కడే చెప్పిపోయారు. ఎలాంటి బోధలో ఉన్నారు చెప్పండి వాళ్ళు? సత్యంలో లేరు, బోధలో ఉన్నారు. కరెక్టే, ఎన్నో బోధలు, ఎన్నో మీటింగులు ఎన్నో జరుగుతున్నాయి, కానీ సత్యమైనటువంటి బోధ, సత్యమైనటువంటి మార్గం దొరకటం ఉందో చూసారా? ఇది చాలా అదృష్టమైన బాబు. ఇది ఏమనుకుంటున్నారు కానీ మీరు క్రీస్తు సంఘంలో, క్రీస్తు సంఘ బోధలో మీరు కొనసాగుతున్నారు అంటే చాలా మంది క్రీస్తు సంఘంగా మొదలై ఈరోజు గాడి తప్పేసారు, మార్గం తప్పేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈరోజు. తెలుసా మీకు? అది చాలా ప్రమాదం. అది తప్పేసరి తప్పారంటే ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? మనం ఫలానా చోటుకి వెళ్ళాలని మనం ప్రయాణం ప్రారంభించి మధ్యలోకి వెళ్ళిన తర్వాత నువ్వు తప్పిపోయావు అనుకోండి, ఎక్కడికి వెళ్తావు చెప్పండి? నువ్వు వెళ్ళవలసిన చోటుకి వెళ్ళిపోతావు చెప్పండి? ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళవు. చాలా మంది ప్రారంభం బాగానే ఉంది, కానీ ఈ రోజు మీరు గమనించండి, చాలా క్రీస్తు సంఘాల్లో సత్యం లేదు ఈ రోజు. ఇది చిన్న విషయం అనుకుంటారు మార్గంలో. నువ్వు మార్గం తప్పి తిరుగుతున్న చుక్కలా అయిపోయావు. చాలా ప్రమాదంలో ఉన్నాను. దావీదు చేస్తున్నటువంటి ఆయన మనసులో దేనికి విలువిస్తున్నాడో మీరు చూడండి. ఇది ఎంత విలువైంది మీరు ఆలోచించండి. సత్యమైనటువంటి బోధలో, సత్యమైనటువంటి మార్గంలో ఉండే ఆ బోధ నీవు నాకు అనుగ్రహించు దేవుడా అడుగుతున్నాడంటే ఇది ఎంత అవసరం అండి. ఇక్కడ పుచ్చలంకలో మీ సంఘంలో మీరు ఎలాంటి బోధ పెట్టండి? సత్యమైన బోధ పెట్టినారా? సత్యమైన మార్గంలో మీరు కొనసాగుతున్నారా? ప్రార్థన చేయండి దానికోసం. చాలా అవసరం. రెండవది, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు. ఇంకోటి ఏం కోరుకున్నాడండి? నా హృదయములో నీ పట్ల భయం ఉండాలయ్యా. దావీదు ఏం అడుగుతున్నాడండి బాబు ప్రార్థనలో? ఇది అవసరమా? అవసరమైంది, చాలా అవసరం. నా హృదయములో నువ్వంటే భయం ఉండాలయ్యా. దయతో నాకు ఇది కావాలి అడుగుతున్నాను. దయతో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అని ఈ రాత్రి మీరు గమనించాలని సాయంత్రం టైం అయిపోతుంది కాబట్టి స్పీడ్గా 23వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం చదివి. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడొద్దు. అమ్మా, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. మీకు నేను వివరించట్లేదు, టైం లేదు.
నిత్యము ఏం చేయాలట? ఇది రెండోసారి వచ్చింది మళ్ళా. ఈ భయం గురించి ఎన్ని మాటలు చాలా ఉన్నాయి, కొన్ని చెప్తున్నాను మీకు. ఇది చాలా అవసరమైనటువంటి విషయము. నిత్యము నీవు దేవుడి పట్ల భయం కలిగి ఉండు. ఇప్పుడు ఇంకో విషయం కూడా ఉంది ఇక్కడ, మీరు వివరించడానికి టైం లేదు. నిత్యము భయము విడిచిపెట్టి, ఈరోజు క్రైస్తవులు కూడా, దేవుల్లో ఉన్న వాళ్ళు కూడా భయం విడిచిపెట్టేయడానికి ఒక కారణం రాదు ఇక్కడ. ఏంటంటే కారణం, పాపులను చూస్తున్నాను. నీ మొహం తగలయ్య, నీ బతుకు పాపం చేసేవాడిని చూసి ఆడిని చూసేసి ఆడికి ఏం జరగలేదు కదా, నేనెందుకు చేయకూడదు అనుకుంటున్నాను. పాపులను చూడొద్దు. అబ్రహాం చూడు, యోసేపుని చూడు, యేసుక్రీస్తు గారిని చూడు, నోవహుని చూడు. ఈ లోకం అంతా కూడా పాపము కంపులో ఉంది ఈరోజు. వాళ్ళని చూద్దాం. ఆ టీవీ చూస్తాను, నేనెందుకు చూడకూడదు? వాడు ఫోన్ చూస్తాను, నేనెందుకు చూడకూడదు? వాడు చర్చ ఎక్కకూడదు, నేనెందుకు ఎక్కకూడదు? ఇదొద్దు. పాపులను చూసి చాలా మంది ఏం చేస్తారు ఈరోజు? భయం మానేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం. పిల్లలు కూడా ఒకరు భయం అయిపోతున్నారు ఈరోజు. దేవుడి విషయంలో కూడా అదే జరుగుతుంది. నీ సహవాసం బాగుండాలి, నువ్వు మాదిరిగా తీసుకున్న వాళ్ళు బాగుండాలి. ఎవడో తీసుకుని ఆడు ఇలా చేస్తున్నాడు, ఆడు అలా చేస్తున్నాడు, నేనెందుకు చేయకూడదు? ఆడు వాయిద్యం పెట్టి నేనెందుకు పెట్టకూడదు? వాడు ఇది చేస్తున్నాడు, నేనెందుకు చేయకూడదు? దేవుడి పిల్లలారా, పాపులు వీళ్ళందరూ పాపం చేస్తున్నారు. వాళ్ళను బట్టి నువ్వు నిర్ణయాలు తీసుకోవద్దు చెప్తున్నాడు. మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఈరోజు. నిర్గమకాండంలో, మోషే కాలంలో ఇశ్రాయేలు ఎక్కడున్నారమ్మా? ఐగుప్తు చెరలో ఉన్నారు. అప్పుడు ఐగుప్తు రాజు ఫరోని పిలిచేవారు కదా. ఫరో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే ఇది ఇశ్రాయేలు ప్రబలిపోతున్నారు, వాళ్ళు చాలా జనాలు ఎక్కువైపోతున్నారు, వీళ్ళు ఆపాలంటే ఏం చేయాలన్నాడు? అమ్మా, ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రస్వాములను పిలిచాడు. వాళ్ళ పేరేంటమ్మా? వాళ్ళ పేరు అనుకుంటున్నాయి మనకి. వెరీ గుడ్. సిప్రా పూయ. సిప్రా పూయ. 750 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ సిప్రా పూయ టాబ్లెట్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే, నీలో భయం పుట్టిస్తారు. దేవుడంటే ఈ టాబ్లెట్ వాడండి. ఈ రెండు సిప్రా పూయాలు రాస్తాను. నిర్గమకాండ గ్రంథం 1వ అధ్యాయం వచనం చెప్పండి. 15వ వచనం. నా ఇక్కడ భయం వేస్తుంది, ఎందుకంటే టైం అయిపోతుంది, 9 అయిపోతుంది. నిర్గమకాండ గ్రంథం రాజు టైం తీసుకుంటుంటాడు. రాజేశ్వరుడు 1వ అధ్యాయము 15వ వచనంలో ఏమండి, ఐగుప్తు రాజు సిప్రా పూయాను ఎప్పిరి మంత్రసాములను పిలిచి ఏం చెప్తాడంటే, చెప్తాను టైం లేదు కాబట్టి, అమ్మా మీరు మంత్రసాధన చేస్తారు కదా, అంటే స్త్రీలకు కాంపిటీషన్ ఏం చేస్తారు? సహాయం చేస్తారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఈ హెబ్రీ స్త్రీలకు ఎవరికైనా కనుక మగ పిల్లడు పుడితే ఏం చేయాలి? వెంటనే కాన్పుల మీద చంపేయండి. రాజు నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఐగుప్తు రాజు, ఐగుప్తు దేశం అంటే ఆ రోజు, ఈరోజు ప్రపంచంలో ఆఖరి దేశం అమెరికా లాంటిది. ఆ రాజు అంత పవర్ఫుల్. అలాంటి రాజు ఆజ్ఞాపించాడు మంత్రసాములతో, మీరు చేయండి అంటే వాళ్ళు ఏం చేశారట? రాజు చెప్పినట్టుగా రాజుకు భయపడి రాజ్యాన్ని ఆజ్ఞాపించి చేయరు కదా. కానీ వాళ్ళు ఏం చేశారటమ్మా? చేయలేదట. 17వ వచనం. అయితే ఆ మంత్రస్వాములు దేవునికి భయపడి, ఎవరు వాళ్ళు? మంత్రస్వాములు. ఈ మంత్రస్వాములు అంటే ఆమె పెద్ద జాబ్ ఏంటది మనం అనుకుంటాం. కానీ కొంతమంది గంభీరంగా బయటికి ఏదో పెద్ద గొప్ప వాళ్ళుగా కనపడతారు. వాళ్ళు ఏదో దేవుడు అంటే భయం అనుకుంటాం. వాళ్ళు సమాజంలో కొంతమంది కనపడరు, మంచి భక్తి చేస్తారండి. మంత్రస్వాములు అనే వాళ్ళు సామాన్యులంటే, అలాంటి వాళ్ళు దేవుడు అంటే ఎంత భయాన్ని కనపరిచారు చూడండి. వాళ్ళు రాజు చెప్పినట్టుగా చేయలేదట. ఏమండి, మగపిల్లల్లోనూ బ్రతకనిచ్చారట. ఏమండి, 20వ వచనం. ఫరోతో ఏం చెప్పారట? అమ్మ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అడుగుతుంటే ఫరోతో ఏం చెప్పారట? వాళ్ళు హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారండి, మేము వెళ్ళేసరికి వాళ్ళకు కాన్పు అయిపోతుంది, మేమేం చేయమని చెప్పారట. కానీ యాక్చువల్గా ఇలా చేస్తుంది, వాళ్ళు బ్రతకనిస్తున్నారు కావాలండి. కారణం ఏంటంటే
ఎందుకు భయపడాలి మేము? ఎవరు భయపడాలి? అదమ్మా. ఎప్పుడైతే రాజు గారు కదా ఎవరు కూడా మనం దేవుడికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడికి భయపడాలి. 20 వచ్చుడు, దేవుడు ఆ మంత్రసానులకు దేవుడు ఆ మంత్రసానులకు చూసారండి. దేవుడి వాక్యం ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇందాక ఏం చదువుతున్నాం ఇప్పుడు వరకు? ఎవరైతే దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వారికి నేను, ఇది నిబంధన. మనం మర్చిపోతామేమో కానీ ఆయన మర్చిపోడండి. దేవుడు ఆ మంత్రసానులకు ఏం చేశాడట? మేలు చేసెను, ఆ జనం విస్తరించి మిక్కిలి ప్రబలను. వచ్చును, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి ఎలా మేలు చేశాడట? వంశాభివృద్ధి కలగజేశాడు. అంటే అర్థం ఏంటి? యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడు రాజు మరొక ఆజ్ఞను ఆయన ఇచ్చాడు. వీళ్ళు అలాగే చేయట్లేదు అని చెప్పేసి ఏం చేశాడంటే, మీరే తీసుకెళ్ళి నైల్ నదిలో పాడేసేయండి అంటే మీరు మగ పిల్లలందరినీ పాడేసేస్తుంటే సంతానం వంశం ఎలా నిలబడుతుంది? అలాంటి కాలంలో ఉన్నప్పుడు పరిస్థితి. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ మంత్రసానుల యొక్క వంశాన్ని అభివృద్ధి అయ్యేటట్టుగా ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. కాబట్టి దీని గురించి చరిత్రకారులు కానీ బైబిల్ పరిశోధకులు కానీ ఏం చెప్తారంటే, అసలు మంత్రసానులు ఎవరు అంటే ఒక అభిప్రాయం మాత్రం చెప్తున్నాను, ఇది వాస్తవం కాదు తెలియదు. కానీ ఈ మంత్రసానులు ఇద్దరు ఎవరంటే మోషే తల్లి అయినటువంటి పేరేంటమ్మా? అమ్రాము. అమ్రామేనా? యాకెబెదు. అమ్రామేమో తండ్రి, యాకెబెదేమో తల్లి. యాకెబెదు వాళ్ళ యొక్క పెద్ద కుమార్తె మిరియాము. వీళ్ళిద్దరేనట అంటారు అభిప్రాయం మాత్రం. కారణం ఏంటంటే వాళ్ళ వంశం మాత్రమే నిలబడింది. ఎందుకంటే వాళ్ళ పుట్టినాడు కదా మోషే. ఆ మోషేని దేవుడు కాపాడాడు. దాని గురించి ఇప్పుడు దాని తర్వాత స్టడీ చేయండి. కాబట్టి దేవుడి పిల్లలరా, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. లేకపోతే మనకి కీడే కీడు. నీకు కీడే కీడు. ఆ కీడు పోగొట్టుకోవడానికి ఈ సైన్యంలో అది ఉంది, లేకపోతే వాయువులో ఇది ఉంది. ఇది కాదు. దేవుడు అంటే నీకేమి లేదు, భయం లేదు. అది అంతే తప్ప ఈ మూలలో దిక్కులు ఇది కాదు. అక్కడ ఎత్తుంది, అక్కడ తల ఉంది, ఇదేది కాదు. నీకు కీడు జరుగుతుందంటే దేవుడి పట్ల నీకు భయం లేదు. దేవుడు నీకు మేలు చేయాలి అంటే దేవుడి పట్ల నువ్వు నిత్యము భయం కలిగి ఉండాలి. దేవుడికి ఒక మాట చెప్పాడు ఏంటంటే, ఒకవేళ మీకు భయం ఎలాగా కలగాలో మీకు తెలియట్లేదా, నేను నేర్పిస్తాను అని చెప్తాను. ఎలా పుట్టించాడంటే, కాబట్టి ప్రారంభ సంఘం ఉంది కదా, అక్కడ ఏర్పడైంది. ప్రారంభ సంఘం ఎక్కడ ప్రారంభమైంది? యెరూషలేము.